ఫ్యామిలీ వీక్‌లో ఓటింగ్ ఎలా పడతదంటే, ఆళ్ళ ఫ్యామిలీస్‌ని ప్రతి ఒక్క కంటెస్టెంట్ రిసీవ్ చేసుకుంటారో దాన్ని బట్టి కూడా ఆడియన్స్ ఓటేస్తారు. ఎందుకంటే టాస్క్‌లు జరగవు గదా! అండ్ దాని తర్వాత ఎంటర్‌టైనర్స్ పాపం చాలా బాగా చేసుకుంటున్నారు రిసీవింగ్. లైక్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు. ఆ ఎమోషన్ అనేది మంచి ఫ్యామిలీ వీక్ అసల. హై గైస్ మమస్ తేజ 11th వీక్ వెడ్నెస్‌డే ఓటింగ్. ఎవరు పైనున్నారు? ఎవరు కిందున్నారు? ఫ్యామిలీ వీక్‌లో ఎలానో టాస్క్‌లు జరగవు కాబట్టి ఓటింగ్ ఎలా పడతది? ఎలాంటోళ్ళు ఓటింగ్ చేస్తారో తెలుసా? యాక్చువల్లీ ఈరోజు ఎంటర్ అయిన ఫ్యామిలీ కంటెస్టెంట్ కొంచెం ఎమోషనల్‌గా అనిపించిన ఆ కంటెస్టెంట్‌కి కొంచెం పెరగొచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి ఫాదర్ లేరు, ఒక పర్సన్ లేదు. కొంచెం ఎమోషనల్‌గా చూపిస్తూ ఉంటాడు ఆ ప్రోమోలు. దాన్ని బట్టి కొంచెం అలా కూడా ఓటింగ్ పడే ఛాన్స్ ఉంది. అండ్ దాని తర్వాత ఎందుకంటే టాస్క్‌లు జరగవు కదా! ఫ్యామిలీ బట్టి పడతా ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే నామినేషన్ పాయింట్స్ మాత్రం ఎప్పుడు జనాలు గుర్తుపెట్టుకుంటారు. జనాలు చాలా తెలివైనోళ్ళు అంటారు కదా! అండ్ దాని తర్వాత నామినేషన్ పాయింట్స్‌లో కెనడా బ్యాచ్ వర్సెస్ తెలుగు బ్యాచ్. తెలుగు బ్యాచ్‌లో ఇప్పుడు కొత్తగా నబీల్ కూడా యాడ్ అయ్యాడు. నబీలు, గౌతము ఇక కెనడా బ్యాచ్ అట్లా. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు బాండింగ్ పెరిగింది. సో కెనడా బ్యాచ్‌కి ఇలాగా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటా చూస్తున్నారు. అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ ఉన్నది ఓటింగ్. గౌతమ్ ఉన్నాడు. యాక్చువల్‌గా నిన్న సెకండ్ టేస్టీ తేజ ఉన్నాడు. బట్ ఈరోజు థర్డ్‌కి వెళ్ళిపోయాడు. కానీ టేస్టీ తేజ ఈ వీక్‌లో డెఫినెట్‌గా సెకండ్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పాపం జనాలకు తెలుసు. ఎలా అయినా తర్వాతైనా వాళ్ళ మదర్ వచ్చే ఛాన్స్. అందరి పేరెంట్స్ వచ్చి నువ్వు రా, మీ పేరెంట్ రాకపోతే జనాలకు ఆ విషయం తెలుసు. ఈవెన్ టేస్టీ తేజ కూడా తెలుసు. దానివల్ల కొంతమంది ఎమోషనల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ సెకండ్ థింగ్ సెకండ్ యష్మి ఉంది. థర్డ్ టేస్టీ తేజ ఉన్నాడు. ఫోర్త్ యాక్చువల్లీ నిన్న అవినాష్ ఫోర్త్ ఉన్నాడు. బట్ ఈరోజు అవినాష్ ఎప్పుడు ఉన్నాడు తెలుసా? అవినాష్ సిక్స్త్‌కి వెళ్ళిపోయాడు. విష్ణుప్రియ ఫోర్త్‌కి వచ్చేసింది. అవినాష్ సిక్స్త్‌కి వెళ్ళిపోయాడు. ఫిఫ్త్ పృథ్వీ ఉన్నాడు. ఒక్కరోజు ఎన్ని మార్పులు జరిగినాయి చూసావా? అందుకనే మనకు నచ్చిన కంటెస్టెంట్ ప్రతిరోజు ఓటేస్తూనే ఉండండి. అండ్ దాని తర్వాత నేను ఒకటే చెప్తున్నా. గేమ్ కరెక్ట్‌గా చూడండి. ఎవరెవరు ఎలా ఆడుతున్నారు. ఫస్ట్ ఏంటి అంటే గ్రూప్ గేమ్ కాకుండా ఇండివిడ్యువల్‌గా సోలో ప్లేయర్ వాళ్ళ పాయింట్స్, వాళ్ళ నామినేషన్ పాయింట్స్ ఎవ్రీథింగ్ అండ్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు జనాలు ఎలా గమనిస్తారు ఉంటారంటే వాళ్ళు వచ్చిన వే ఆఫ్ రిసీవింగ్, వాళ్ళ వచ్చిన వాళ్ళ పేరెంట్‌ని ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎలా రిసీవ్ చేసుకున్న ప్రతి విషయం చూస్తారు. ఎందుకంటే ఫ్యామిలీ వీక్‌లో టాస్క్‌లు పెద్దగా జరగవు. సో మన చాలామంది చూసేది అదే. ఆ వీక్‌లో ఆడియన్స్ ఓట్స్ ఇప్పుడు ఈ కంటెస్టెంట్ ఎగ్జాంపుల్ ఈ వీక్ ఓటేయకపోతే కానీ నెక్స్ట్ వీక్ వేరే కంటెస్టెంట్‌కి ఓటేయొచ్చు. ఆ కంటెస్టెంట్ నామినేషన్ ఇష్టమైన కంటే. ఎందుకంటే ఆళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలామంది ఆడియన్స్‌కి నచ్చితే సో దాన్ని బట్టి కూడా ఓటింగ్ అనేది చాలా జరుగుతా ఉంటది. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఆ టైంలో టాస్క్‌లు ఉండవు కాబట్టి సేమ్ జరిగేది అలానే అనమాట. అండ్ దాని తర్వాత ఔట్ ఆఫ్ టోటల్ 6 కంటెస్టెంట్ ఈ వీక్‌లో డెఫినెట్‌లీ బాటమ్ 3లో ఉండేది మాత్రం అవినాష్, పృథ్వీ, విష్ణుప్రియ. కానీ అవినాష్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవినాష్‌కి వెడ్నెస్‌డే మాత్రం చాలా తక్కువగా వచ్చినాయి. ఏంటి అంటే విష్ణుప్రియ కూడా స్టార్టింగ్ లీస్ట్‌కి వెళ్తుంది. దాని తర్వాత పైకెళ్తుంది. అండ్ దాని తర్వాత పృథ్వీని అయితే ఎవ్రీ వీక్ సేవ్ చేస్తున్నాను. ఎందుకంటే మా టీవీ తరపున చేశాడు కదా! కొన్ని ఉంటా ఉంటాయి బిగ్ బాస్ ఏంటి అంటే. సో ఒకవేళ పృథ్వీని సేవ్ చేస్తే అవినాష్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ అవినాష్ లేకపోతే పృథ్వీ అయినా విష్ణుప్రియ డెఫినెట్‌లీ. వీళ్ళ ముగ్గురు అయితే టాప్ 3లో అయితే ఉన్నారు. టేస్టీ తేజ, గౌతమ్ అండ్ యష్మి. అండ్ వెడ్నెస్‌డే అనాలిసిస్ ప్రకారం చూస్తా ఉంటే టోటల్ ఆడియన్స్ ఓట్స్ ప్రతిరోజు ఈవినింగ్ వరకు నైట్ ఎప్పుడైనా మనం ఓటేసుకోవచ్చు. లైక్ బెస్ట్ కాల్స్ అయినా ఇచ్చుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఈ వీక్‌లో బాగా ఎంటర్‌టైనింగ్ ఏంటి అంటే రోహిణి అన్న, టేస్టీ తేజ అన్న, అవినాష్ అన్న ఎక్కడొచ్చినా పాపం పేరెంట్స్ వచ్చిన రిసీవింగ్ అన్న ఆళ్ళ ఎంటర్‌టైనింగ్ అంతా చాలా బాగుంది. కామెడియన్స్ కాదు. దే ఆర్ ఎంటర్‌టైనర్స్ గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతుందా? ఇదన్నమాట మామాస్ తేజ యూట్యూబ్ ఛానల్ చాలా మంది చూస్తున్నారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ అప్డేట్ కోసం. ఎవ్రీథింగ్ ప్రతిరోజు. లవ్ యూ ఆల్.